Hello, welcome to Sri Panna Exclusive Collections. So, again, we are back with a beautiful black beads collection. సో ఈసారి కూడా కొత్త కొత్త డిజైన్స్లో మీరు ఊహించిన దానికంటే ఇంకా బెటర్గా కొత్త డిజైన్స్ వేసేసి సింపుల్గా ఎలిగెంట్గా అండ్ యూనిక్గా ఉండే కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాము. సో ప్రతి వీడియో లాగానే ఈ వీడియో కూడా మీ ఫుల్గా సపోర్ట్ చేస్తారు అని, ఇంకా బెటర్ కలెక్షన్స్ మీకు ఇచ్చేలాగా మోటివేట్ చేస్తారు అని, ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ స్టార్ట్ పెట్టేస్తున్నాను. సో ఇవాల్టి కలెక్షన్లో ఫస్ట్ అయితే సింపుల్గా ఉండే బ్లాక్ బీడ్స్తో చూపించేస్తాను. సో లేటర్ విల్ గో ఇందులో ఏమేమి బెస్ట్గా చేస్తాము, ఈ వీక్లో కొత్త కలెక్షన్స్ ఏమేమి చేస్తాము అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటంటే 18 ఇంచెస్ లెంత్లో ఇచ్చేస్తామండి. సుమారుగా 17.5 18 ఇంచెస్ లెంత్లో కట్టుతీగ వర్క్లో వచ్చేస్తుంది. బ్లాక్ బీడ్స్ చిన్నగా మువ్వల్లాగా చిన్న గోల్డ్ బాల్స్ వేసిన కలెక్షన్స్. సింపుల్గా డ్రెస్సెస్ మీదకి, లేదు అంటే ఫాలింగ్ శారీస్ మీదకి, అలాంటి వాటి మీదకి అయితే చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇలా బాల్స్ వచ్చేసాయి, కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది. మాల అంతా కూడా నీట్గా ఉంటుంది. మీరు చుడీదార్స్ మీదకి, లేదంటే ఎలాంటి మోడర్న్ డ్రెస్సెస్ మీదకి కావచ్చు, లేదంటే శారీస్ మీదకి కావచ్చు, క్యాజువల్గా, లేదు మీ వర్క్ ప్లేసెస్కి, చిన్న అకేషన్స్కి సింపుల్గా వేసుకోవడానికి అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇలాంటివి ఎన్ని ఉంటే మన జ్యువెలరీ బాక్స్ మొత్తం నిండాలి చెప్పండి. నల్ల పూసలు అందుకే చెప్తాను, నల్ల పూసలు ఎన్నైనా కొనుక్కోవచ్చు. వీటికి మనం పెద్దగా పంచవర్ష ప్రణాళిక వేయాల్సిన అవసరం అస్సలు లేదు. సింపుల్ బడ్జెట్లోనే సింపుల్ కలెక్షన్స్ బోల్డ్ అని వచ్చేస్తాయి. హ్యాపీగా నచ్చినట్టుగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. 490 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ ఐ విల్ షో యూ వన్ మోర్ క్యూటీ పై. చూస్తూ ఉండండి అలాగా. ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అంటే, అరేవా నల్లపూసలలో ఇన్ని కలెక్షన్స్ ఉంటాయా అనిపించేంతగా బాగుంటాయి. ఓకే, సింగిల్ లైన్ వచ్చేసి చిన్నగా కోరల్ వర్క్లో పెండెంట్ వచ్చేస్తుంది. అవుటర్ అంతా కూడా మీకు ఇలా వర్క్ వచ్చేస్తుంది అనమాట. సీజెడ్ స్టోన్స్తో వర్క్ వచ్చేస్తుంది, లోపల కూడా వర్క్ వచ్చేస్తుంది, మధ్యలో అంతా కూడా కోరల్ కలెక్షన్తో వచ్చేస్తుంది అనమాట. చిన్నగా పెండెంట్ వచ్చేస్తుంది అండ్ వీటికి క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. మీరు కోరల్ కాంబినేషన్ విత్ సీజెడ్ కాంబినేషన్లో ఎలాంటి శారీ మీదకి, ఎలాంటి డ్రెస్ మీదకి వేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం వేసుకున్న శారీ కలర్తో సంబంధం లేకుండా వేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది, ఫ్యాన్సీ వర్క్లో ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏం చెప్తున్నానంటే ఇట్ విల్ బీ మోర్ యూనిక్. ఎంత బాగుందో కదా, చక్కగా ఒక బుల్లి పెండెంట్ ఇలా నెక్ మధ్యలోకి వచ్చేస్తుంది. ఇది 17.5 ఇంచెస్ లెంత్లో ఇచ్చానండి. వాటికి తోడు మంచి స్టోన్ వర్క్ వచ్చేసిన కోరల్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. సూపర్. చాలా మనం యూనిక్గా డిజైన్ చేసుకోవడానికి సింపుల్గా ఇలా కనిపించేసినా కూడా ఎంతో మనకి ఎంతో సాటిస్ఫై అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిసారి గోల్డ్ వేసుకొని మనకి బోర్ వచ్చేసి అది కొనలేక, ఇబ్బంది పడలేక, కొన్ని పెద్ద హారాలు వేసుకోలేక ఏది అక్కర్లేదు. సింపుల్గా ఇలా జస్ట్ రెడీ అవ్వండి, వెళ్ళిపోండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఏది దేనికి బెస్ట్గా సెలెక్ట్ అవుతుంది అనేది మీ పర్సనల్ డెసిషన్ బట్టి ఉంటుంది, అంతే. 850 ఈజ్ అ ప్రైస్. సూపర్. కొంచెం హెవీగా చూపించేస్తాను, లిటిల్ బిట్ ఆఫ్ హెవీ. కుందన్ వర్క్లో వచ్చేస్తుంది, లోటస్లో వచ్చేస్తుంది అనమాట. విత్ పర్ఫెక్ట్ గోల్డ్ బాల్స్తో వచ్చేసి చిన్న గ్యాప్ తీసేసుకొని అన్కట్ కుందన్, రూబీ కుందన్తో ఇలా మేక్ చేసేస్తే ఎంత బాగుందో తెలుసా. కొంచెం గ్రాండ్ అకేషన్స్కి వేసుకోండి. గ్రాండ్ అకేషన్స్కి నల్లపూసలు ఎందుకంటే వెయ్యండి, హారాలను రీప్లేస్ చేసేసి నల్ల పూసలు వేయండి. ఒక పెళ్ళికి తప్ప మిగతా అన్ని ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అన్నిటికీ బ్రహ్మాండంగా వేయచ్చు. లేదు కాస్త అఫీషియల్ మ్యారేజ్ అంటారా, దానికి కూడా నల్ల పూసలు వేసుకొని వెళ్ళండి, ఎంత బాగుంటుందో. ఒకసారి ట్రై చేయండి. నల్ల పూసలతో కూడా ఎంత గ్రాండ్గా కనిపించవచ్చు. మన గోల్డ్ జ్యువెలరీని పక్కన పెట్టేసి ఇది ఎందుకు వేసుకోవచ్చు అని మీకే తోస్తుంది. అయితే మోరోవర్ ఏంటంటే ఇక్కడెక్కడ కూడా నేను ఆర్టిఫిషియల్ ఫ్లేవర్
కనిపించకుండా రియలిస్టిక్గా తీసుకురావడానికి ట్రై చేశాను. అండ్ ఆ స్మాల్ బంచెస్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ యూస్ చేస్తూ గోల్డ్ రెప్లికా పలకసాలను యూజ్ చేస్తూ కుందన్ తీసేసుకున్నాను అన్నమాట. ఇదంతా కుందన్ వర్క్. దీనికి ఇవి జత చేస్తే అసలు ఎంత అందంగా అయిపోయిందో మాలండి. నిజంగా చేస్తూనే మురిసిపోయామన్నమాట మేము. అసలు ఇదంతా కాదు కానీ అసలు మేకింగ్ వీడియోస్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను. అదంతా తీయడం వీలట్లేదు, బట్ మీకోసం అయితే చేస్తాను. అప్పుడు మీరు కూడా ఇంకా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారేమో మేకింగ్ చేస్తున్న టైంలోనే, ఇది ఎలా చేయండి, ఇది ఇలా చేయండి. మేబీ దట్ మే బీ హెల్ప్ఫుల్ టు యూ ఆల్సో, ఫర్ మీ ఆల్సో. చూద్దాం, అవి ట్రై చేస్తాను. మేక్ చేస్తుంటే మేము ఎలా చేస్తాము, ఏం సంగతి, మా దాంట్లో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్, అవుట్పుట్ రావడానికి ఎన్ని తంటాలు పడతాము అనేది. బట్ ఇదైతే ఐ ఫీల్ వెరీ వెరీ గుడ్. ఇదని కాదు, ఇవాళ చూపించే ప్రతి కలెక్షన్ కూడా అంతే అద్భుతంగా చేసాం. మనసును పూర్తిగా లగ్నం చేసేసి ఇది ఇలా అయితే బాగుంటుందా బాగోదా ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఎస్ ఇది బాగుంది, ఇది ఇలా ఫిక్స్ చేద్దాము అనుకొని చేసిన కలెక్షన్స్ అండి. ఎస్పెషల్లీ నల్ల పూసలు అయితే అన్నీ అలాగ అనుకుంటూనే చేస్తాం. చూడండి ఎంత చక్కగా ఉంది. మీ ఏజ్ ఏదైనా మీరు ఇది వేయొచ్చు. యూ ఆర్ ద టీనేజర్స్, జస్ట్ మ్యారీడ్ అయినా కూడా ఇది వేయచ్చు. అలా ఇంత పెద్ద వేస్తే ఎలా ఉంటుందో అండి. నో, మీరు వెయ్యండి, వేస్తే అద్భుతంగా ఉంటుంది. సో జడా వర్క్లో ఉన్న ఇలాంటి ఇయర్ స్టడ్స్ కానీ బుట్టాస్ కానీ అలా పేరప్ చేసేసుకోండి, చక్కగా ఉంటుంది. బ్లాక్ ఈజ్ ద బ్లాక్, ఆల్వేస్ బ్లాక్ ఈజ్ ద బ్లాక్. బ్లాక్కి రిప్లేస్మెంటు ఏం లేదండి. అది జ్యువెలరీ అయినా శారీస్ అయినా ఏదైనా సరే. కాకపోతే మన ఫీలింగ్ ఏంటంటే నాకు నలుపు అయితే ఎలా ఉంటుందని. నో, నల్లపూసలకి మన కలర్ కాంప్లెక్షన్కి సంబంధం ఉండదు. మన అందాన్ని డబల్ చేస్తుంది. కావాలంటే ఇంతవరకు వేసుకోకపోయినా, దీనికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, నాకు పెద్దగా మనసు పెట్టను వీటి మీద అనుకొని ఉన్నా కూడా వీటితో స్టార్ట్ పెట్టండి. మీకు తెలిసిపోతుంది కదా ఎంత అందంగా ఉంటాయి నల్లపూసలు వేసుకుంటే అని. ఓకే, సరే. ఇది లెంత్ అయితే నేను 16.5 ఇంచెస్ లెంత్లోనే ఇచ్చాను. ఇది ఆ లెంత్ అయితేనే బాగుంటుందని నాకు అనిపించింది. ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ హెల్త్ నెక్, దయచేసి పేమెంట్ తర్వాత అడ్రస్ కింద మీ కస్టమైజేషన్ చెప్పండి. మధ్యలో కూడా చిన్న కస్టమైజేషన్ చెప్తే, అఫ్కోర్స్ అలా చెప్పినా కూడా ఎండ్ ఆఫ్ ద పేమెంట్, మీ అడ్రస్లో నాకు చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇది నేను ఈ లెంత్లైతేనే అడ్వైజబుల్ అనిపించింది. బ్యాక్ వచ్చేసి ఎక్స్టెన్షన్ చైన్ ఇచ్చేస్తాను, దాంతో మీకు పంపించేస్తాను. ఓకేనా? అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1590. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్తో సహా. ఓకే, వన్ మోర్. మీరు అలా చూస్తూ ఉండండి, నేనే చూపిస్తాను. చూడండి. ఎస్, దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. యాక్చువల్గా లాస్ట్ వీకే అనుకున్నాను రూబీ విత్ బ్లాక్లో ఏదైనా చెయ్యాలి అని. సమయాభావం వల్ల సమయం సరిపోక చేయలేకపోయాను. బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్. బ్లాక్ కంబైన్డ్ విత్ రూబీ. చూస్తారా నీట్గా? ఎస్, యూ కెన్ సీ హియర్. ఎవర్ గ్రీన్ కాంబినేషన్. బ్లాక్ రూబీకి మించిన కాంబినేషన్ లేదేమో. బ్లాక్ కోరల్ ఎలాగో బ్లాక్ రూబీ కూడా అలాగా. బెస్ట్ ఆఫ్టర్ ఏ కాంబినేషన్కైనా కూడా ఇది వెయ్యండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ సెంటర్లో వచ్చేసి ఏంటంటే సిల్వర్ మిక్స్డ్ బాల్ ఉంటుంది కదా, నక్షి బాల్, అది వేసాను. ఇది అమ్మవారి రూప్ వచ్చేసింది. ఓకే, కంప్లీట్గా కార్వింగ్తో వచ్చేస్తుంది. సైడ్ అంతా రుబీ ఇచ్చేసి మళ్ళీ నక్షీ బాల్స్ యూజ్ చేస్తూ, బ్లాక్స్ యూజ్ చేస్తూ మేక్ చేసిన మాల. ఇదిగోండి, బ్లాక్ విత్ రుబీ అయ్యేసరికి ఎంత బాగా కాంబినేషన్ ఎంత సెట్ అయ్యిందంటే సూపర్. ఇది లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మీకు 24 సుమారుగా వచ్చేస్తుంది. 22 నుంచి 24 ఇంచెస్లో వచ్చేస్తుంది. ఇదిగోండి, మాల అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. రుబీ, బ్లాక్, రుబీ మళ్ళీ బ్లాక్. ఓకే, ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. ట్వంటీ ఇంచెస్ సుమారుగా లెంత్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఓ కౌంట్ ప్రకారం కౌంట్ చేస్తూ మీకు చేయాల్సిన కలెక్షన్స్ అనమాట.
సో ఒక మినిమం ఒక 2 days అన్న మినిమం పడుతుందండి. ఇఫ్ వి రిసీవ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయనుకోండి, ఒక 3-4 days టైం తీసుకుంటాం. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ రిమెంబర్ దట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మీరు మార్నింగ్ పే చేసేసి సాయంత్రానికల్లా ట్రాకింగ్ ఇచ్చేసి తెల్లారి సరికల్లా మీ ఒడిలో ఉండాలి అంటే కొంచెం కష్టమైన పని అండి. దయచేసి అర్థం చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉంటాయి. దాదాపుగా 99% విత్ ఇన్ ద సేమ్ డే ఆర్ ద నెక్స్ట్ డే విత్ ఇన్ 2-3 days కల్లా మీకు ట్రాకింగ్ ఇచ్చేస్తాం. కొన్ని కలెక్షన్స్ ఉంటాయి, వాటిని మేక్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు 4-5 days టైం తీసుకుంటాము. కొన్ని అయితే ఇంకా ప్రీ బుక్కే తీసేసుకుంటాం ఏకంగా, ఎందుకంటే అవి అంత టైం కన్సప్షన్ ఉంటాయి కాబట్టి. అలాంటప్పుడు ఒక వీక్ ట్రాకింగ్ ఇవ్వడానికి చెప్తాను, అమ్మా ఇది 5-6 days టైం పడుతుంది అంటే మీరు ఓకే అంటేనే మీరు పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేశాకనే ట్రాకింగ్ వస్తుంది. ఓకేనా? 1300 ఈజ్ అ ప్రైస్. బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. బ్లాక్ విత్ రూబీ కాంబినేషన్. మీరు రెగ్యులర్గా చాలా వేసుకుని ఉంటారు నల్లపూసలు, బట్ దిస్ ఈజ్ సమ్ వాట్ డిఫరెంట్ అనమాట. యూనిక్గా కనిపించేస్తాయి. ముఖ్యంగా నేను అదే చెప్తున్నాను, నీట్గా ఉంటాయి. యు ఆర్ సంథింగ్ స్పెషల్ అనేలాగా ఉంటాయి అంతే. 1300 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది వచ్చేసి ఏంటంటే పెండెంట్ హైలైట్ చేసాం ఇక్కడ. దిస్ ఈజ్ డైమండ్ రెప్లికా పెండెంట్. కొంచెం హెవీ అకేషన్స్కి బ్లాక్ బీడ్స్లో కొంచెం హెవీగా వేసుకోవాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు గో విత్ సచ్ టైప్ ఆఫ్ కలెక్షన్స్. మీకు ఇది కంప్లీట్గా ఎలా అంటే పెండెంట్ వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చేస్తుంది, అంటే హెవీగా వచ్చేస్తుంది. పెద్దగా ఇన్ ద సెన్స్ గ్రాండ్ లుక్లో వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెద్దగా అంటే మరి ఇంకేదో బిగ్ లావుగా ఇంత పెద్దగా ఉందేమో అనుకోకండి. గ్రాండ్ లుక్ ఉంది, కొంచెం పొడవుగా వచ్చేస్తుంది. మీకు ఇక్కడ పెట్టేస్తే చూడండి, అది ఆల్మోస్ట్ ఇంతవరకు కవర్ అయిపోయింది. స్టోన్ క్వాలిటీ వచ్చేస్తే హయ్యెస్ట్ స్టోన్ క్వాలిటీ ఉంది. ఇట్ ఈస్ రెప్లికా స్టోన్స్ అని చెప్పొచ్చు, డైమండ్కి రెప్లికా స్టోన్స్ అని చెప్పొచ్చు. ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్లో వచ్చేసాయి. విత్ క్లిప్ మోడల్ వచ్చేస్తుంది కాబట్టి, బ్యాక్ వచ్చేసి క్లిప్ మోడల్ వచ్చేసింది కాబట్టి మనకి అంత పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు. లైక్ బరువుగా ఉంటాయి, అలా బరువుగా అయితే అసలు లేవండి. మీకు ఇంక ఎగ్జాక్ట్గా సైజ్ చూపించాలి అంటే నేను చూపించేస్తాను, చేతి మీద పెట్టేసుకొని చూసేసుకోండి. నేను ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది మీకు. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఐల్ షో యూ. ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ 3 fingers కవర్ అయిపోయాయి. బ్యాక్ వచ్చేసి క్లిప్ మోడల్ సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి చెవి మీద అసలు బరువు పడదు, మనం వేసుకున్నా కూడా ముందుకు పడవన్నమాట. సో ఇవి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా కాపీ అని చెప్పొచ్చండి. మీకు వద్దు అనుకుంటే ఆఫ్టర్ సమ్ యూసేజ్ తర్వాత బ్లాక్ బీడ్స్ తీసేసి ఇంకా దేనికైనా కూడా వేసేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 3450. ఓకే, నీట్గా రాయల్గా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. యూ కెన్ సీ హియర్. మీకు ఇదంతా కూడా బీడ్స్తో మేకింగ్ ఆఫ్ ద బ్లాక్ బీడ్స్ వచ్చేసి బిగ్ సైజ్ ఆఫ్ సరోస్కి పల్ తీసేసుకొని వాటికి వేసిన క్యాప్స్తో అందం డబుల్ అయిపోయింది అనమాట. రెగ్యులర్గా వేసేది కాకుండా చూజీగా తీసేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం హైలైట్ చేయాల్సింది పర్ల్ని. సో పర్ల్ని హైలైట్ చేయాలి కాబట్టి బిగ్ సైజ్ ఆఫ్ పర్ల్స్ యూజ్ చేసుకోవాలి. అండ్ సరోస్కీస్ వచ్చేసి చాలా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సరోస్కీ చూస్ చేసుకోవాలి. అండ్ యూజ్ చేసిన క్యాప్స్ కూడా చాలా లెక్కే గోల్డ్ లాగా ఉండాలి. ఇక్కడ యూజ్ చేసిన గోల్డ్ బాల్స్ కూడా క్వాలిటేటివ్గా ఉండే కర్బూజాలు నక్షి బాల్స్ అనమాట. సో ఇవన్నీ యూజ్ చేస్తేనే ఇక్కడ లుక్ అనేది ఇంత గ్రాండ్గా కనిపించేసింది. చూడండి ఎంత బాగుంది ఇది. చూడడానికి ఏముంది బ్లాక్ బీడ్స్ విత్ పర్ల్స్ అన్నట్టుగానే ఉంది కదా, వెయ్యండి, అప్పుడు తెలుస్తుంది మీకు దీని బ్యూటీ ఏంటి, దీని అందం ఏంటి, ఎందుకు ఇది ఇంత స్పెషల్ అని. స్పెషల్ ఇన్ ద సెన్స్, ఎస్ దిస్ ఈజ్ స్పెషల్. Black beads with a pearl making is always special.
అందమంతా ముత్యాల్లోనే ఉంది, అందమంతా ఇక్కడ యూజ్ చేసిన క్వాలిటీ ఆఫ్ బీడ్స్లోనే ఉంది, ఈ క్యాప్స్లోనే ఉంది. ఒక్కసారి వేసి చూడండి, ఎగ్జాక్ట్గా బ్యూటీ ఏంటి అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, లెంత్ ఇది కూడా నేను 17.5 ఇంచెస్ లెంత్లోనే ఇచ్చాను. బ్యాక్ చైన్ ఇస్తాను ఖచ్చితంగా. మీరు ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ యూస్ చేసుకోవచ్చు. కర్పూజా బాల్స్, క్యాప్స్, ఇదిగో. దయచేసి మీరు స్క్రీన్ షాట్ తీస్తుంటే కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి, ప్రైస్ ట్యాగ్తో తీయండి. మీరు ఎప్పుడో 1 year బ్యాక్ వీడియో తీసుకొచ్చి నా ముందు పెడతారు. ఎస్, దట్ ఈస్ ఫైన్, చేసిస్తాను, మెటీరియల్ ఉన్నంతవరకు జ్యువెలరీ చేసిస్తాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే బీడ్స్ క్వాలిటీలో తేడా ఉంటుంది. అందుకనే మీరు ప్రైస్తో పెట్టారనుకోండి, ఇక్కడ నేను ఏం బీడ్స్ యూజ్ చేస్తాను నాకు ఇమ్మీడియట్గా స్ట్రక్ అవుతుంది. సపోజ్ చెప్తున్నాను, ఇక్కడ యూజ్ చేసినవి రియల్ బ్లాక్ డైమండ్స్ అనుకోండి, నాకు ఫోటోలో తెలియదు అది రియల్ బ్లాక్ డైమండ్స్, ఎందుకంటే ఫోటో రెండు సేమ్గానే ఉంటుంది. బట్ మీరు అక్కడ ప్రైస్తో పెట్టారనుకోండి, అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓహో ఇది రియల్ బ్లాక్ డైమండ్స్లో మేక్ చేశాను కాబట్టి ఇది ఈ ప్రైస్, లేదు అంటే ఇది ఈ బీడ్స్లో మేక్ చేశాను కాబట్టి ఈ ప్రైస్ అని. అందుకని దయచేసి మీరు ఎంత ఓల్డ్ వీడియో నాకు పెట్టినా పర్లేదు, మెటీరియల్ ఉంటే చేసిస్తాను, దట్స్ నాట్ ఏ ఇష్యూ. కానీ ప్రైస్ ట్యాగ్తో సహా ఫోటో పెట్టండి, అది నాకు ఈజీగా ఉంటుంది, మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, నాకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. 650 is the price. విత్ క్యూట్ ఇయర్ రింగ్స్ అండి. చేంజబుల్ హుక్ వచ్చేస్తుంది, చేంజబుల్ హుక్స్కి ఇలా వేసి ఇస్తామన్నమాట. లేదు అంటే పర్ల్స్లో ఎలాంటి స్టడ్స్ అయినా పెట్టండి, బ్రహ్మాండంగా ఉంటుంది. సెట్ సింపులే కానీ పెట్టుకుంటే అదుర్స్. ఓకే, ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. ఇక్కడంతా కూడా రియల్ కోరల్ యూజ్ చేశాను. ఇది కూడా రియల్ కోరల్, రియల్ సరోస్కి, గ్రేట్ క్వాలిటీ ఆఫ్ పలకసర్లు అండ్ బ్లాక్ స్పినల్. చూడండి ఇక్కడ రియల్ కోరల్, రియల్ పలకసర్లు, వీటన్నిటినీ మేక్ చేస్తూ చేసిన మాల. బాగుంది కదా? ఎస్, అద్భుతంగా ఉంటుంది. నోవేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్. ఎండ్ ఆఫ్ ద డే ఇంటెన్షన్ ఏంటి? ఇట్ ఆల్మోస్ట్ కమ్స్ టు బి రియల్ గోల్డ్ లుక్లో రావాలి అనేది. ఎస్, ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది. లెంత్ 18 ఇంచెస్లో ఇచ్చేసాము. దీన్ని రియల్ బ్లాక్ డైమండ్స్లో కూడా మేక్ చేసేసుకోవచ్చు. ఎందుకులేండి వద్దు అనుకుంటే ఇలా వేసేసుకోండి, క్యాజువల్గా వేసుకోవడానికి బాగుంటుంది. సింపుల్ అకేషన్స్ బోల్డ్ అన్ని అటెండ్ చేసి రావచ్చు సింపుల్ బ్లాక్ బీడ్స్తో. అండ్ మోర్ ఓవర్ ఇది తెలీదు 1 gram అనేది, ఎందుకంటే క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అంత బాగుంది కాబట్టి. 690 ఇస్ ఎ ప్రైస్. కావాలి అనుకునేవాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, then I'll go with another beautiful. Yes, this is a black beads with a multi-color combination. This is a black beads with multi-color combination. డబల్ లేయర్డ్గా ఇచ్చేసాము. రూబీ అన్కట్ గ్రీన్, రూబీ అన్కట్ గ్రీన్. ఎలా అంటే డ్రాప్ షేప్లో వచ్చేస్తాయి, మీకు కనిపించేస్తుంది కదా, ఇది ఇలా మల్టీ కలర్లో వచ్చేస్తాయి. మీకు డబల్ లైన్ కావాలంటే కనుక మీకు ఇలా డబల్ లైన్ ఆప్షన్ ఉంది అండ్ సింగిల్ లైన్ ఆప్షన్ కూడా ఉంది. మీకు లెంత్ కూడా అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. మీకు క్వాలిటీ వచ్చేసి స్టోన్ క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, చూసేసుకోండి. వెరీ 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 బ్యూటిఫుల్. ఇఫ్ యూ వాంట్ గో డబల్ యూ కెన్, ఇఫ్ యూ వాంట్ గో విత్ అ సింగిల్ యూ కెన్. మీరు ఎలా అంటే అలా. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది ఒరిజినాలిటీ అనేది. అన్నీ కూడా మల్టీ కలర్ స్టోన్ డ్రాప్స్ వచ్చేస్తాయి అన్నమాట. సూపర్ కలెక్షన్స్. బోత్ ఆర్ అవైలబుల్. మీకు సింగిల్ అంటే సింగిల్ లైన్కి వెళ్ళండి, డబల్ అంటే డబల్ లైన్కి వెళ్ళండి. సింగిల్ లైన్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 490 రూపీస్, డబల్ వచ్చేసి 900 రూపీస్. ఓకే, డబల్ లైన్ అయితేనే మీకు ప్రైస్ కొంచెం అఫోర్డబుల్ పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఇదే బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. సింగిల్ లైన్ కావాలి, అంత డబుల్గా వేసుకోలేను అనుకుంటే కనుక 490 ఇస్ ఎ ప్రైస్. దిస్ ఈజ్ అ ప్రైస్ ఫర్ ద సింగిల్ లైన్ అండ్ దిస్ ఈజ్ అ ప్రైస్ ఫర్ ద డబల్ లైన్. ఓకే,
బోత్ ద కలెక్షన్స్ ఆర్ అవైలబుల్. బట్ 10 పీసెస్ ఉన్నాయి నా దగ్గర. 10 పీసెస్, ఇది 10 పీసెస్ ఉన్నాయి, ఇవి 10 పీసెస్ ఉన్నాయి. ఇవి దాటి ఆర్డర్ ప్లేస్ చేస్తే కనుక కొంచెం టైం తీసుకుంటాను. ఒక 4-5 డేస్ చేసేసి మళ్ళీ మేక్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇదిగో, ఇవి వచ్చేసి ఏంటంటే మధ్యలో మల్టీ కలర్ బీడ్స్ యాడ్ చేసామన్నమాట. రూబీ గ్రీన్ విత్ హై క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్. యూ కెన్ సీ హియర్. ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఇన్ రూబీ అండ్ అన్కట్ అండ్ గ్రీన్ పెండెంట్. మీకు స్టోన్ క్వాలిటీ అర్థమైపోతుంది ఎంత బాగుంది అనేది. అండ్ బ్లాక్ బీడ్స్ విత్ గ్రీన్స్ రూబీస్తో టచ్అప్ చేస్తూ మేక్ చేసిన కలెక్షన్. అప్రాక్సిమేట్లీ లెంత్ కూడా మీకు 18, 20, 22 అలా వచ్చేస్తుంది. 18 అయితే కాదు, 20 అలా వచ్చేస్తుంది. 20 or 22 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. మీకు చూసుకోవచ్చు ఇక్కడ. శారీస్ మీదకి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మల్టీ కలర్ కాంబినేషన్ కాబట్టి రేర్గా కనిపించేస్తుంది. మీకు వేసుకున్నా కూడా డిఫరెంట్గా ఉంటుంది. మంచి ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ సన్నని కట్టుతీగ అల్లకంలో వచ్చేస్తుంది మాల అనేది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్. దిస్ ఈజ్ అ డబల్ లేయర్డ్ మాల. అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి. కింద అంతా కూడా సీజెడ్ డ్రాప్స్ వచ్చేస్తాయి అనమాట. రియల్ సీజెడ్ డ్రాప్స్ ఇవన్నీ కూడా రియల్ గ్రీన్స్లో డ్రాప్స్. 2 లైన్ మాల విత్ పర్ల్ అండ్ గ్రీన్, విత్ పర్ల్ అండ్ గ్రీన్ ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఈ పర్ల్ గ్రీన్ టచ్అప్తో ఏంటంటే మీకు మంచి లుక్ వచ్చేస్తుంది. అల్లకం అవన్నీ కూడా బాగున్నాయి. నీట్గా సున్నితంగా స్మూత్గా బాగుంది. మీకు ఇందులో 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దిస్ ఈజ్ విత్ గ్రీన్ అండ్ దిస్ ఈజ్ విత్ రూబీ. బోత్ ద కలర్స్ ఆర్ వెరీ వెరీ ఫెంటాస్టిక్. ఐ విల్ షో యూ వెరీ క్లియర్లీ అండ్ డీటెయిల్గా. 790 ఈజ్ ద ప్రైస్. ఇది రూపు, అమ్మవారి రూపు. మధ్యలో వచ్చేసి ఏంటంటే సీజెడ్ బీడ్. ఇక్కడ సీజెడ్ వచ్చేసింది కదా కింద, ఇక్కడ కూడా సీజెడ్ బీడ్ వచ్చేసింది, పర్ల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా 2 ప్లేసెస్లో వచ్చేస్తుంది మీకు. ఓకే, దిస్ ఈజ్ విత్ గ్రీన్ అండ్ రూబీ కూడా ఆల్మోస్ట్ సేమ్ థింగ్. అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. కిందంతా కూడా రూబీలో సీజెడ్ డ్రాప్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మళ్ళీ పర్ల్ అండ్ రూబీ కాంబినేషన్లో టచ్అప్ వస్తుంది. ఓకే, ఇది ఇలా వచ్చేస్తుంది. 2 లైన్ అలైన్మెంట్ అనమాట. బాగుంటుంది. మంచి ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది. క్లాసీగా నీట్గా బాగుంటుంది. మీకు లెంత్ కూడా 20 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. సూపర్ రాయల్గా నీట్గా చాలా బాగుంటుంది. 790 ఈజ్ ఎ ప్రైస్. ద నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. ఇదిగో, ఇది పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా పెండెంట్ అనమాట. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా పెండెంట్. మీరు క్వాలిటీ చూసేసుకోవచ్చు ఎంత బాగుంది అనేది. ఇదిగో, మీకు పెండెంట్ సైజ్ కూడా బిగ్ సైజే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ దిస్ మచ్ ఆఫ్ లెంత్. ఓకే, కింద వచ్చేసి మీకు ఈ క్వాలిటీ చూడండి, మీకు తెలిసిపోతుంది ఎంత జెన్యూన్గా ఎంత నీట్గా ఉంది అని. మీకు లెంత్ కూడా మంచి లెంత్లోనే వచ్చేస్తుందండి. 18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది మీకు ఇది మాల. అండ్ వీటికి వచ్చేసి ఏంటంటే ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి.
సేమ్ మన డైమండ్ రెప్లికా లాగా వచ్చేస్తుంది అనమాట ఇయర్ రింగ్ అనేది. చూడండి, మీకు డైమండ్ డిజైన్లో ఎలాంటి రెప్లికా వచ్చేస్తుందో అలాంటి రెప్లికాలో ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. అండ్ చైన్, పెండెంట్, ఇయర్ రింగ్స్ వెరీ వెరీ న్యాచురల్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మీకు లెంత్ కూడా మంచి లెంత్లోనే వచ్చేస్తుంది. ఇది 18-20 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. ఇది కూడా ఎంత క్లాసీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది డైమండ్ రెప్లికా అంటే 100% డైమండ్ రెప్లికా అని చెప్పొచ్చు. అఫీషియల్గా బాగుంటుందండి ఇలాంటి సింపుల్ కలెక్షన్స్ వేసుకొని వెళ్తే కనుక. ఓకే, ఇంత బ్యూటిఫుల్ పెండెంట్, ఇయర్ రింగ్స్ అండ్ చైన్, ఇట్స్ రియలీ వండర్ఫుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. 700 ఇస్ ద ప్రైస్. ఒక్కటి వేసుకొనైనా వెళ్ళిపోవచ్చు, అంత నీట్గా ఉంది. మనం కట్టే కాస్త క్లాస్గా ఉండే శారీ కడుతున్నది ఇది డైమండ్ అనే అనుకుంటారు, 1 గ్రామ్ అని అనుకోరు, అంత బాగుంది. ఓకే, 700 ఇస్ ద ప్రైస్. అండ్ ఇంకొక లాస్ట్కి ఒక్క క్యూట్ కలెక్షన్ చూపించేస్తాను. దట్ ఈజ్ ఆల్సో వెరీ ప్రిటీ. అస్సలు చూపించాలంటే ఒక రోజు అంతా చూపిస్తూనే ఉంటానేమో నల్లపూసల్లో. ఇది ఇలా పలకసర్లు వచ్చేస్తాయి, వచ్చేసి 4 లైన్ వచ్చేసి మధ్యలో ఒకటి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇది నేను 17 ఇంచెస్ లెంత్లోనే చేశాను. ఇది ఆ లెంత్లోనే బాగుంటుంది అనిపించింది నాకు. నేను అందుకే 17 ఇంచెస్ లెంత్లోనే చేశాను. దయచేసి మీరు వీడియోని మ్యూట్ చేయకుండా వినండి. మ్యూట్ చేయకుండా వింటే ఏంటంటే నేను క్లియర్గా డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను మీకు. ఇది ఎంత లెంత్లో ఉంటుంది, అలాంటప్పుడు ఏంటంటే ఇబ్బంది పడకుండా ఉంటారు. మీకు నేను ఏం చెప్తున్నానో అది అర్థమవుతుంది, మీకు ఏం కావాలో కూడా మీకు అర్థమవుతుంది. మీరు మ్యూట్ చేసి వింటే మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, ఇద్దరం ఇబ్బంది పడతాం. ఓకే, ఇది నాకు ఆ లెంత్లోనే బాగా అనిపించింది కాబట్టి ఆ లెంత్లోనే చేశాను. 18 ఇంచెస్ కావాలంటే చేసిస్తాను, కానీ మీరు పేమెంట్, ఆ తర్వాత అడ్రస్, ఆ తర్వాత దాని కింద మెన్షన్ చేయండి. మధ్యలో అడిగి నేను ఓకే అన్నాక అది కింద కంపల్సరీ మళ్ళీ రిపీట్ చెయ్యండి అది. ఓకేనా? పర్ఫెక్ట్ గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. ఇది ఇంకా చెప్పనా దీన్ని ఎట్లా పెట్టుకోవాలని? నెక్కి ఇంకా దగ్గరగా పెట్టుకోండి. యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని నేను 16 ఇంచెస్లోనే మేక్ చేయాలి. ఇలా చూడండి ఎంత బాగుంది. ఎగ్జాక్ట్గా 16 ఇంచెస్ 15.5 ఇంచెస్లో అయితే నెక్కి దగ్గరగా వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను 15.5 16 ఇంచెస్ పెట్టేస్తే ఏంటి అంటే ప్రాబ్లం వెనకాలకంతా బ్యాక్ చేయాలి. ఎంతమంది థ్రోట్స్ 15.5 16 ఇంచెస్కి సెట్ అవుతాయో నాకు తెలియదు. అందుకని నేను ఏం చేయాలి, ఆబ్వియస్గా దీన్ని 17.5 ఇంచెస్కి చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్గా అందరికీ సెట్ అవుతాయి కదా అన్నట్టుగా ఈ లెంత్లో వెయిట్ చేయాలి. బట్ పర్టికులర్గా ఈ పీస్కి అడ్వైజబుల్ లెంత్ ఏంటంటే యు గో విత్ దిస్. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. నెక్కి దగ్గరగా హగ్ లాగా ఉంటే 15.5 అంతే, 15.5 ఇంచెస్ అయితే మీకు ఈ లెంత్లో వచ్చేస్తుంది యావరేజ్ నెక్ సైజ్. హెల్దీ నెక్ అంటే మళ్ళీ అది వేరే మెజర్మెంట్ వస్తుంది. మీరు ఇస్తే నేను చేసిస్తాను, బట్ ఇచ్చే ముందు కరెక్ట్గా ఇవ్వండి. లేదంటే నాకు తెలియదు అంటే వదిలేసేయండి. ఈ లెంత్ ఇచ్చేసి నేను బ్యాక్ చైన్ ఇచ్చేస్తాను. లేదు అంటే 16 ఇంచెస్ 15.5 ఇచ్చేసి బ్యాక్ చైన్ ఇచ్చేస్తాను. అది ఓకే, దానికైనా కన్విన్స్ అవ్వండి. కానీ మాల బాగుంటుందండి, వేస్తే తెలుస్తుంది ఎంత సింపుల్ అయినా ఎంత బాగుంటుంది, ఎంత చిన్నదైనా ఎంత బాగుంటుంది అని. ఓకేనా? సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో విల్ గో విత్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఓకే, సో ఇవాళకి విన్నర్ ఎవరు, విల్ సీ who is that winner. Geeta Pavani Nutakki, super quality. You are the winner for this episode. So please kindly message me today itself. I will dispatch you as soon as possible. Thank you so much.